హాయ్ అండి, నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. ఈరోజు మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. కరివేపాకు పొడి. ముందుగా కరివేపాకు కొంచెం ఎండనివ్వాలండి. అలాగే ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే పల్లీలు, అలాగే శనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా కావాలండి. ఇవి ఉంటే మనం చేసేసుకోవచ్చు. అయితే లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఒక పెనం తీసుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు వేసుకొని గ్యాసు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు ఒక కప్పు పల్లీలు కూడా వేసుకోవాలండి. ఇవి కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేగనివ్వాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. అలాగే మనకు స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను వేస్తున్న మిర్చి కొంచెం కారం తక్కువ ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇలాగ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ వేడికే అది మెత్తబడిపోతుందండి. చూడండి, ఇలాగా ఆ వేడికి అది మెత్తబడిపోతూ ఉన్నది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే అదే పెనంలో ఇప్పుడు మనము కరివేపాకు వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోకూడదు. మాడిపోతే టేస్ట్ వేరేలా వస్తుంది. అందుకనేసి మనము లో టు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఇలాగ దోరగా వేయించేసుకోవాలి. అసలు కరివేపాకు తింటే బాడీకి ఎంత మంచిది కదా. హెయిర్కి, ఐస్కి, రోజు టిఫిన్లోకి, కొంచెం రైస్లో కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మిక్సీలోకి వేసేసుకొని చల్లారిన తర్వాత జీలకర్ర కొంచెం, అలాగే తెల్లపాయలు ఒక 5-6 వేసుకోవాలి. ఇది కొంచెం బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు కూడా వేసేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి. మనకు ఎంత కావాల్సి వస్తే అంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మరి మెత్తగా మిక్సీ పట్టేసుకోకూడదు. ఇలాగా కొంచెం బరకగానే పట్టుకోవాలి. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా సూపర్ టేస్టీ ఉంటుందండి. చూడండి, ఇక్కడ కొంచెం సేపు చల్లారనిచ్చిన తర్వాత మనము ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నట్టయితే మనకి ఒక 6 months దాకా నిల్వ ఉంటుందండి. ఇది మాత్రం అసలు రోజు 1 టేబుల్ స్పూన్ వేసుకొని తింటే అసలు సూపర్ టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఒక ముద్ద కూడా మిగల్చకుండా దీంతోనే తినాలని అనిపిస్తూ ఉంటుంది. అంతే ఈ వీడియో. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.